చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇశ్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. అంశం పేరు చాలా పెద్దగా ఉంటుందండి. మరొకసారి తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, పరిరక్షణ అనగానే కాపాడటం. ఇశ్రాయేలీల పరిరక్షణ అనగా ఇశ్రాయేలీలను కాపాడటం అండి. ఇజ్రాయేలీలు ఉన్న దేశం ఎక్కడ? అమెరికా దేశం ఎక్కడ? ఇజ్రాయేలు దేశాన్ని అమెరికా ఎందుకు కాపాడాలి అనుకుంటుంది అనే ఆలోచన మనందరిలో ఉంటుందండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని కుమారులని అమెరికా భావిస్తూ ఉంది. ఇశ్రాయేలీల చరిత్రను గురించి మనం ఆలోచిస్తే, దేవుని వాగ్దానము బట్టి అబ్రహాము శారా గర్భమందు పుట్టినటువంటి ఇస్సాకు సంతతికి అబ్రహాము పరదేశిగా ఉన్నటువంటి దేశమును అనగా కనాను దేశం అంతటిని స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుణ్ణై ఉంటానని మరి దేవుడు చెప్పాడండి. ఆ సందర్భాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దామండి. ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాము. అబ్రహామునకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి ఆయనలో నుండి జనములు వచ్చునట్లుగా వారిని పరిపాలించు రాజులను వచ్చునట్లు వారిని ఆశీర్వదించెను. అబ్రహాము గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. ఎలా ఆశీర్వదించాడంటే, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎలా మనం లెక్కించలేనంతగా ఉంటాయో అలాగే అబ్రహాము గారి సంతానాన్ని కూడా దేవుడు అంతగా చేస్తానని చెప్పాడండి. అబ్రహాముతో దేవుడు, నేను నీకును నీ తరువాత నీ సంతానముకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తానని దేవుడు చెప్పారండి. తన కుమారుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున ముందుగా హాగరుకును ఆ తరువాత వాగ్దానమును బట్టి శారాకును కుమారులను అనుగ్రహించి వారి ద్వారా ప్రపంచంలో అబ్రహామునకు ఇసుక రేణువలే ఆకాశ నక్షత్రములుగా వారి సంతానమును కలుగజేసేదనని దేవుడు వాగ్దానము చేశాడండి. మరి వాగ్దానమునకు వారసులైన ఇజ్రాయేలీలను ప్రతి దినము కూడా దేవుడు అభివృద్ధి చేస్తూ, ఐగుప్తు దేశములో మరి వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఆ ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించడానికి నాయకుడైనటువంటి మోషేని వారి కొరకు దేవుడు పుట్టించాడండి. మరి మోషే గారిని పుట్టించి మోషే గారి ద్వారా వారిని విడిపించి వారి పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు దేవుడు ఏమైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం మేరకు మరి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు చేర్చడానికి దేవుడు వారిని బయలుదేర చేశాడండి. మరొక సందర్భాన్ని చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి, అయితే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారిలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వారిలో కెనైజీయుడగు యపున్నే కుమారుడకు కాలేబును
నూను కుమారుడైన యెహోషువను తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవ్వరునూ చూడరని ప్రమాణం చేసెను. ఏమంటే దేవుడు ఎంత చక్కగా ప్రమాణం చేశాడో చూడండి. మరి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారిలో 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయము కలిగినటువంటి వారిలో యెఫున్నె కుమారుడకు కాలేబండి, తర్వాత నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవ్వరు కూడా నేను మరి వాగ్దాన దేశంగా ఇచ్చినటువంటి ఆ దేశాన్ని చూడరు అని మరి దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రమాణపూర్వకంగా తెలియచేశానండి. మరి అంతకంటే ముందు ఇజ్రాయేలు జనాంగం కొన్ని లక్షల్లో ఉంది కదా, వాళ్ళంతా ఏమైపోయారంటే అరణ్యంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, ఎందుకు వాళ్ళు చనిపోయారో ఆ విషయాలు కూడా మనకు తెలుసండి. ఎందుకు కారణం అని మనం ఆలోచిస్తే ఇజ్రాయేలు ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేశారండి. ఏమంటే దేవుడు ఒక జనాంగాన్ని ఎంచుకున్నప్పుడు ఆ జనాంగం యొక్క క్షేమ బాగోగులు చూస్తూ, వాళ్ళ అవసరాలు తీరుస్తూ, వాళ్ళకి అడిగిందల్లా ఇస్తూ, ఏదైతే లోటుగా ఉందో దాన్ని దేవుడు తగిన సమయమందు వారికి సహాయం చేస్తూ నడిపిస్తూ వస్తున్నప్పుడండి, అవన్నీ అనుభవిస్తూనే వాళ్ళు దేవునిపైనే తిరుగుబాటు చేశారండి. తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళ పరిస్థితి మహాభయంకరంగా ఉండిపోయింది. అందరూ నశించు వరకు అరణ్యములో దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించాడండి. వాళ్ళంతా కూడా నశించిపోవాలని, ఎందుకంటే నా మీదే తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు వారిని ఎంతగా ప్రేమించినా సరే వారి అవిధేయత వల్ల దేవుని మాటకు లోబడని వారిగానే వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారండి. అయితే 40 సంవత్సరాలు మరి అరణ్యంలో దేవుడు నడిపించాడు. మరి అంతటితో ఆగిపోకుండా మరి తండ్రి ఏం చేశాడంటే మహా కోపముతో వారిని ఉద్దేశించి మరి మాట్లాడటం జరిగింది. ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా అరణ్యములో రాలిపోకుండా బయలుదేరి ఉన్నారు. మీరు నన్ను అనుసరింపగా తిరిగి వెనకకు మళ్ళిన ఎడల ఈ అరణ్యములో ఎటు పోవలనో తెలియక ఈ సర్వ జనమును నశించిపోదురని దేవుడు చెప్పాడండి. దేవుని మాట వినకపోతే దాని అంతము ఎంత భయంకరంగా ఉంటుందో ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ముందుగానే ప్రతి విషయంలో తెలియచేస్తూ వచ్చినప్పటికీ అయినా దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయులుగా మారిపోయి దేవునిపైనే తిరుగుబాటు చేశారంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో ఆలోచించండి. ఏమండి, మన గర్భాన పుట్టినటువంటి పిల్లలు మనం చిన్ననాటి నుంచి వాళ్ళు కావలసిందల్లా కొని ఇస్తూ గారాబంగా మనం పెంచినట్లయితే పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు మనల్ని లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకుంటూ తిరుగుతుంటేనండి ఒక కన్న తండ్రిగా, ఒక కన్న తల్లిగా మనం ఎంత బాధపడతామో అలాగే కొన్ని లక్షల మంది సైన్యాన్ని, దేవుని పిల్లలందరినీ నడిపిస్తున్నటువంటి కన్న తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి మరి ఎంతగా బాధపడిపోయి ఉంటాడో మనమంతా ఆలోచిస్తే దేవుని మనసు ఏంటో మనకే అర్థం అవుతూ ఉంటుందండి. ఏమండి, ఎందరినైనా చూడండి, మనం ఎంత ప్రేమించినా సరే వాళ్ళలో మూర్ఖత్వము, తిరుగుబాటు తత్వం అనేది ఈ రోజుల్లో మరి అనేక మందిలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఎంత ప్రేమించి వాళ్ళకు వాక్యాన్ని చెప్పి వాళ్ళ జీవితాలు మార్చే ప్రయత్నం చేసినా తరువాతైనా సరే మనల్ని ఏదో రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేసేవారిని మనం చూస్తూనే ఉన్నామండి. ఏమండి, ఈరోజు అనేక మంది మరి దేవుని పిల్లలు అనేక మందిని మోసం చేయటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి మరి ఉత్తమముల వారి కడుపున పుట్టినటువంటి మరి సంతానమైనటువంటి ఇజ్రాయేలీలు దేవునిపై ఘోరాతి ఘోరంగా తిరుగుబాటు చేశారండి. ఎందుకంటే దేవుని నామానికి, దేవుణ్ణి అవమానపరిచే విధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారండి.
అబ్రహాము గారికి ఇచ్చినటువంటి మాటను బట్టి ఇజ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడంటండి. ఏమండి, మనల్ని కాపాడుతున్నటువంటి దేవునికి మరి ఆయన కొనకటము లేదు, నిద్ర కూడా పోవటం లేదండి. ఆయనకు కునుకు లేకుండా నిద్రపోకుండా మనకు కునుకిచ్చాడు, మనకి నిద్ర ఇచ్చాడండి. ఏమంటే మనకి నిద్ర పోకపోతే ఆరోగ్యం బాగుంటుందా? ఏమంటే ఉదయకాలం ప్రతిరోజు 4 గంటలకు లేచి మరి ఆన్లైన్ తరగతుల్లో ఈ ఆరాధన నడిపించాలంటే మరి కొన్ని గంటల నిద్ర మనం రోజు ఏమండి నెలకి మరి 4 వారాలు ఆదివారాలు తీసేస్తే సుమారుగా 26 రోజులు ఏమండి 2 గంటల చొప్పున మనం నిద్ర కోల్పోతుంటే మన ఆరోగ్యం బాగుంటుందా చెప్పండి? అయితే మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడండి, ఆయనకి కునుకు లేదు, నిద్ర కూడా లేదండి. ఎప్పుడు కూడా ఆయన కళ్ళు అస్తమానం తెరవబడే ఉంటాయి. ఎందుకంటే నేను గనక కునికానంటే, నేను గనక నిద్రపోయానంటే ఈ సృష్టి అంతా ఏమైపోతుందో, ఎలాంటి అఘాయిత్యాలు జరిగిపోతాయో, ఇప్పటికే సమాజంలో నేరాలు, ఘోరాలు, బస్సు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, అదేవిధంగా రైలు ప్రమాదాలు, హత్యలు ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. నేను చూస్తున్నప్పటికి కూడా నేనే కన్ను మూస్తే ఇక ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు, ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ కూడా క్రమాన్ని తప్పి అవి ప్రయాణం చేస్తే పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని మరి దేవుడు ఆలోచిస్తూ ఆయనకు కునుకు లేకుండా నిద్ర లేకోకుండా ఆయన మనందరినీ ప్రేమిస్తూ చూస్తూ ఉన్నాడండి. అందుకనే అబ్రహాము గారికి దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టండి, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడండి. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఏమంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళ గర్భాన పుట్టినటువంటి పిల్లలు నిద్ర పోకపోతే వాళ్ళను నిద్రపుచ్చేంత వరకు కూడా మెలకుగా ఉండి వాళ్ళు నిద్రపోయిన తర్వాత మరి తల్లి నిద్రపోతుందండి. పిల్లలు బాల్య దశలో ఉన్నప్పుడు అవిధేయులైనటువంటి మరి ఇజ్రాయేలు ప్రజలండి, మరి వారి కొరకు దేవుడు దినమంతయు ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇకనైనా మారతారని, వాళ్ళలో పరివర్తన వస్తుందని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. అయితే వాళ్ళలో ఎటువంటి మార్పు లేకుండా వాళ్ళు అవిధేయులుగా మారిపోయారు. మరి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని భరించినటువంటి దేవుడు మాట్లాడుతూ ఏమండి, ప్రజలు నా పిల్లలు నా మాటలు వినడం లేదని దేవుడు మరి ఎవరితో మాట్లాడుతున్నారో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 9వ వచనాల వరకు మీరు రాసుకోండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దామండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. ఏమండి, దేవుని పిల్లలు ఏమైపోయారని దేవుడు, ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు, నేను పిల్లలను పెంచాను, వాళ్ళని గొప్పవారిగా చేశాను, అయినప్పటికీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలులకు తెలివే లేదు, నా జనులు యోసింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడండి. ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటున్నారా? ఏమంటే దేవుడు మనందరినీ ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ తిడుతూ ఉన్నాడండి. పాపిష్టి జనం అంటున్నాడు, దోషభరితమైన ప్రజలారా అంటున్నాడు, దుష్ట సంతానం అంటున్నాడు, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, మీరు నన్ను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడినైన నన్ను దూషించుచు నన్ను విడిచి తొలగిపోయి ఉన్నారని దేవుడు బాధపడిపోతూ ఉన్నాడండి. ఏమంటే తొలగిపోవటమే కాకుండా దేవుణ్ణే మరి ఆయన పరిశుద్ధుడై ఉంటేనండి ఆయన కూడా దూషించారంటే ఇజ్రాయేలు ప్రజలు మామూలు కాదండి. ఏమండి, క్రూరమైనటువంటి స్వభావము, భయంకరమైనటువంటి స్వభావము, దేవుడంటే లెక్కలేని స్వభావము, దేవుని కూడా దూషించే స్వభావం వచ్చిందండి. ఈరోజు కూడా చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసినప్పటికండి వీడేదో పెద్దవాడైపోయినట్లుగా, పెత్తనమంతా వీడే చేస్తున్నట్లుగా
తల్లిదండ్రులు కూడా ఈడే పోషిస్తున్నట్లుగా అండి కుమారులండి తల్లిదండ్రుల్ని ఎన్నో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడేవారు, ఏమంటే వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి దూషించే వారిని కూడా అనేక మందిని మనం సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలలో చూస్తూనే ఉంటామండి. ఎందుకంటే వాడి నోటి నుంచి మహాభయంకరమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటారండి చాలామంది. ఎవరిని? తల్లిదండ్రులనే మాట్లాడతారంటండి. ఏమంటే కుమారులే కాకుండా కుమార్తెలు కూడా అదే పరిస్థితిలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. మరి వీళ్ళంతా కూడండి ఆదివారం వస్తే ఆరాధనకి వెళ్ళేవారు, దేవుడంటే కాస్త భయం ఉన్నవాళ్లే, కానీ కొన్ని సందర్భాల్లో మహాభయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎలాంటి వారైనప్పటికండి 40 సంవత్సరాలు మహాప్రయాణం జరిగించి మరి వారికి మోషే తదనంతరం యెహోషువను నాయకునిగా నియమించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి దేవుడు చేర్చాడండి. ఏమంటే మోషే గారు ఆయన కాలం మరి గతించిపోయినప్పటికీ మరలా ఒక నాయకుడిని ఎన్నుకొని నేను ఏమైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశానో ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకోవటం కోసం అండి మోషే గారి తదనంతరం యెహోషువ గారిని నాయకునిగా నిలబెట్టుకొని ఆయన నాయకత్వంలో మరి కనాను దేశానికి దేవుడు మరి ఇజ్రాయిల్ ప్రజలను నడిపించారండి. ఇజ్రాయిళ్లకు గోత్రాల వారిగా కూడా భూభాగాన్ని యెహోషువ పంచి ఇచ్చాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఒకే జనాంగమై ఒకే దేశముగా పిలువబడి ప్రవక్తలు, న్యాయాధిపతుల పరిపాలన కింద వాళ్ళంతా కూడా ఉన్నారండి. మరి కొంతకాలానికి రాజుల పరిపాలన కిందకు వచ్చి 3వ రాజైన సొలొమోను గారి తదనంతరం అండి ఇజ్రాయేలు ప్రజలంతా కూడా 2 విభాగాలుగా విడిపోయారు. మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజు సౌలండి, 2వ రాజుగా దావీదు మహారాజు, 3వ రాజుగా సొలొమోను పరిపాలించారండి. ఈ సొలొమోను గారి పరిపాలనలోనే ఈ ఇజ్రాయేలు ప్రజలంతా, ఇజ్రాయేలు జనాంగం అనేది 2 రాజ్యాలుగా 2 విభాగాలుగా విడిపోయిందండి. మొట్టమొదటిది యూదులు, బిన్యామీలు, ఈ 2 మరి గోత్రాలు కలిసండి యోధా రాజ్యంగా విడిపోయాయి. మిగిలినటువంటి 10 గోత్రాలన్నీ కలిసిపోయి ఇజ్రాయేల్ రాజ్యంగాను విడిపోవటం జరిగింది. అయితే వీళ్ళు విడిపోయిన తర్వాత ఏం చేశారంటేనండి, తమ్మును దేవుడు పరిపాలించవలసిన అవసరం లేదు, మమ్మును మేమే పరిపాలించుకుంటామని దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు నిర్ణయాన్ని తీసుకున్నారండి. మరి ఎంత ధైర్యం వీళ్ళకు వచ్చిందో చూడండి. మరి దేవుడు ఎన్నో ఇబ్బందుల్లో వాళ్ళని అరణ్యంలో నడిపించినప్పుడు, వారికి ఎంతగానో సహాయపడినప్పుడు, ప్రాణ అపాయ స్థితిలో కూడా వాళ్ళని రక్షించినప్పుడు, తిండి లేకపోయినా, నీరు లేకపోయినా, ఏది లేకపోయినా వారిని పోషిస్తూ వచ్చినప్పుడండి దేవుని మాట అంటే లెక్క చేయకుండా మాకు మేమే పరిపాలన చేసుకుంటాం అనేటువంటి స్థితికి ఇజ్రాయేల్ ప్రజలు మరి వాళ్ళు మేమే పరిపాలించుకుంటామని మరి దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకున్నారండి. మరి ఆనాటి నుండి వారి రాజ్యాలు పతనం వరకు దేవునికి బదులుగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవతలను తమ కొరకు పెట్టుకొని వాటికి నిత్యము కూడా పూజలు చేసుకుంటూ వచ్చారండి. ఏమండి, పరలోకపు తండ్రిని మర్చిపోయి, వాళ్ళని నడిపించినటువంటి తండ్రిని మర్చిపోయి వీళ్ళు ఏం చేశారంటే దేవునికి బదులుగా దేవతలను, ఏమంటే విగ్రహాలను తయారు చేసుకొని వాటిని పెట్టుకొని వాటికి నిత్యము కూడా పూజలు చేసుకుంటూ వచ్చారంటండి. ఆ తర్వాత కాలంలో మనం చూస్తే సమూయేలు గారు రాజుల గ్రంథము, అదేవిధంగా దినవృత్తాంతాల గ్రంథములో కూడండి వారి అక్రమ ప్రవర్తనను మనం ఎలాంటి భయంకరంగా వాళ్ళు అక్రమంగా ప్రవర్తించారో ఆ పుస్తకాలలో చదివితే మనకి అర్థమవుతుందండి. సుమారుగా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారండి.
అలా ఉన్నటువంటి వారిని దేవుడు ఆ దేశంలో మరి ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు జరిగించి వారిని విడిపించి ఆ అరణ్య మార్గం గుండా పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించటం జరిగింది. అలా నడిపించినప్పటికీ దేవుడంటే వాళ్ళు భయపడ్డారా? భయం లేని ప్రజలకే వాళ్ళు బ్రతికారండి. ఆ 40 సంవత్సరాలు కూడా వారి అరణ్యంలో నుండి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వారి ప్రయాణంలో భాగంగా వారు వేసుకున్నటువంటి బట్టలు కూడా మాసిపోలేదండి. ఏమంటే 40 సంవత్సరాలు బట్టలు వేసుకుంటే మాసిపోకుండా ప్రయాణం చేశారంటే దేవుడు వారికి ఎంత సహాయం చేశారో చూడండి. ఏమంటే మనం ఒక్కరోజు వేసవకాలం బట్టలు ధరిస్తే ఒక పూట ధరిస్తే లేకపోతే ఒక గంట ధరించుకొని పని చేస్తే ఆ మరొక గంట ఒంటి పైన ఉంచుకోవాలంటేనే చెమట వాసన వస్తుందండి. ఏమంటే అలాంటిది మరి 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు కూడా మాసిపోలేదంటే దేవుడు వస్త్రాల పట్ల కూడా ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి. ఏమంటే వారి చెప్పులు కూడా అరిగిపోలేదంటండి. వారి కాళ్ళకు వాపు కూడా రాకుండా, ఏమండి పగలు ఎండ దెబ్బ కూడా తగలకుండా మేఘస్తంభాన్ని ఉంచాడు. రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా మరి అరణ్యము ద్వారా ప్రయాణిస్తున్నందున వారికి ఎటువంటి అపాయం కూడా రాకుండండి మరి అగ్ని స్తంభమును పెట్టి ఎంతో అద్భుతంగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మరి వారిని దేవుడు నడిపిస్తే అలాంటి గొప్ప జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేనటువంటి అన్య దేవతల వైపు ఇజ్రాయేలు ప్రజలంతా కూడా తిరిగిపోయారండి. అలాంటప్పుడు దేవుడు ఎంత బాధపడాలో ఆలోచించండి. అండ్ వాళ్ళ బట్టలు మాసిపోలేదు, చెప్పులు కూడా అరిగిపోలేదు, వాళ్ళ కాళ్ళకు కూడా వాపు రాలేదంటండి. వాళ్ళకు పగలు ఎండ దెబ్బ కూడా తగలకుండా మేఘస్తంభాన్ని ఉంచాడు. రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా దేవుడు అంతగా వాళ్ళని కాచి కాపాడుతూ మరి ఆ కనాను దేశానికి నడిపిస్తేనండి, నడిపించిన జీవము కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టి అన్య దేవతలకు పూజలు పునస్కారాలు చేసేవారుగా తయారైపోయారండి. అలా అన్య దేవతల వైపు తిరిగిపోతారని వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దానిలో మొట్టమొదటి ఆజ్ఞగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని పెట్టాడండి. ఏమంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మాత్రము ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు బైబిల్ చదువుతున్నటువంటి అనేక మంది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడని మరి ధర్మశాస్త్రం అటువంటి మాటను తీసుకొని అనేక మంది మన హైందవ సహోదరులు ఆయనే దేవుడు అంట, ఎవరో దేవుడు కాదంట, నేనే దేవుడని చెప్పుకునేవారు అసలు దేవుడే కాదన్నట్లుగా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇజ్రాయేల్ ప్రజలకు నేనేనయ్యా మీకు దేవుణ్ణి, ఎవరూ లేరు, మీరు చేసుకున్నవి దేవుళ్ళు కాదు, అవి సృష్టిలో భాగాలే తప్ప అవి నేను మిమ్మల్ని సృష్టించానని దేవుడు చెప్తుంటేనండి వీళ్ళేమో సృష్టికర్తను మర్చిపోయి సృష్టిలో ఉన్నటువంటి వాటిని మరి బొమ్మలుగా చేసుకొని వాటికి పూజలు పునస్కారాలు చేసేటువంటి వారిగా ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు మనకి కనిపిస్తూ ఉన్నారండి. ఏ రూపాన్నైనా చేసుకొని మీరు మొక్కకూడదని మరి దేవుడు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. మరి తన పిల్లలు నియమ నిబంధనలతో ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇస్తే వారు ఆజ్ఞలను పాటించగా అపరాధులుగా మారిపోయండి దేవుని యొద్ద నుండి శాపాలను కొని తెచ్చుకున్నారు. మరి ఆ కాలంలోనే దేవుడు వారి యొద్దకు మరి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని తెలుసుకొని ప్రవక్తలను పంపించాడు. ఆయన కోపాగ్నిని వారికి తెలియచేయచ్చు వచ్చాడండి. వచ్చినప్పటికి కూడా వాళ్ళు మారారా? ఏమండి, వాళ్ళు మహా తెలివి గలవాళ్ళండి. ఆ వాక్యములను కూడా మరి మనం పరిశీలిస్తేనండి దేవుడు ప్రవక్తలను పంపించి ఏవైతే ఇజ్రాయేలు ప్రజలకు చెప్పించాలని దేవుడు ఆశపడ్డాడో ఆ మాటలు కూడా వాళ్ళు వినకోకుండా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎంతగా ప్రేమించినా సరే ఆ ప్రేమను వాళ్ళు గుర్తించగా వాళ్ళంతా కూడా ఈ విధంగా శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కొన్ని మాటలు చూద్దాం చూడండి.
హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దామండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే ఈ వచనాల్లో ఎలాంటి శాపాన్ని తెచ్చుకున్నారో మనకు అర్థమవుతుందో చూడండి. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నొందును. ఏమంటే షోమ్రోన్ అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలే మరి దేవుని పైన తిరుగుబాటు చేశారు గనక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు. అక్కడున్న దేవుని ప్రజలు మరి కత్తితో మరణించటం జరుగుతుంది. వారి పిల్లలు రాళ్ళకి కొట్టబడుదురు. గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడును. ఏమంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. ఏమంటే కత్తులతో చంపటం, వారి పిల్లలను రాళ్ళకేసి కొట్టి చంపటం, గర్భిణీ స్త్రీల కడుపులను చేల్చటం అంటేనండి ఎంత భయంకరమైనటువంటి శాపానికి మరి ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు మరి శాపాన్ని కొని తెచ్చుకున్నారో చూడండి. మరొక మాట చూద్దాం చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠమును తుత్తునీలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చెయ్యను. వీళ్ళు ఏవైతే దేవతా స్తంభములను వాళ్ళు మరి నిలబెట్టుకున్నారో వాటన్నిటిని కూడా పాడు చేస్తారని దేవుడు ముందుగానే తెలియచేశాడండి. ఇంకా ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఆ హోషేయ గ్రంథం అంతా చదివితే మనకి ఎన్నో విషయాలు మరి ఆ ప్రజలకు దేవుడిచ్చినటువంటి శాపాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును అంటున్నాడండి. ఏమండి, పిల్లల విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారిని విడిచిపెడితే వారికి శ్రమ కలుగుతుంది అంటున్నాడు. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. ఆ అజాహేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతనిని అడుగగా ఎలీషా ఎలాగూ ప్రత్యుత్తరమిచ్చాను. ఏమంటే ఇజ్రాయేలు ప్రజలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు. గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఏమండి, ఇలాంటి భయంకరమైనటువంటి శాపాలను దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడంటే దేవుని మాట వినకపోవటం వల్ల దేవునికి వాళ్ళు అవిధేయులుగా మారిపోయారండి. విధేయులుగా జీవించవలసిన వారు అవిధేయులుగా మారిపోయారు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి శాపాలు వారికి దేవుడు ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇలా ఎన్నో మాటలు వారిని శపిస్తూ దేవుడు రాయించాడు. దేవుడు వారి మీద ఉన్నటువంటి ప్రేమ, వారు ఎన్నిసార్లు మరి వారి పైన దేవుడు ప్రేమను చూపించినా వాళ్ళు ఏం చేశారంటే అన్య దేవతల వైపు తిరిగిపోయి మరి దేవుణ్ణి మరి వ్యర్థంగా ఆరాధించారండి. అన్య దేవతలు మాత్రం ఆరాధించుకుంటా పోయారు. అలా వెళ్ళిపోయినప్పటికీ వారిని క్షమిస్తూ మరి దేవుడు వచ్చాడు. అయినప్పటికీ కూడండి వారిలో మార్పు అనేదే రాలేదు. మార్పు రాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 28, 29 వచనాలు చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 28, 29 వచనాలు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీనిని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. ఏమండి, ప్రస్తుత మన పరిస్థితి బాగున్నప్పుడు, ఈ పరిస్థితిలో మనం భయంకరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు
వీడి అంతము ఎలా ఉంటుందో అని మనం ఆలోచిస్తేనండి చాలా భయంకరంగా ఉంటుందని మనకు అర్థమైపోతుంది. అలాగే ఆనాడు ఇజ్రాయేలు ప్రజల పరిస్థితి, వాళ్ళు ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళ అంతాన్ని చూసినప్పుడండి వాళ్ళు ఇకనైనా మారు మనసు పొంది మారితే మంచిది అని దేవుడైతే ఆలోచించాడండి. అయినా వారి ఆలోచనలు మాత్రం దేవునికి భిన్నంగానే కనిపించాయి. వారు అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని చేస్తున్న మరి ఆ పనులు బట్టి వాళ్ళు జ్ఞానము తెచ్చుకొని మరి దీనిని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు అంటున్నాడు. అంటే ఇజ్రాయిల్ అందరూ కూడా అండి మరి వారిని మందలించడానికి ఎందరో ప్రవక్తలను, భక్తులను వారి యొద్దకు దేవుడు పంపించాడండి. పంపించినా సరే మారు మనసు పొందని ఆ భయంకరమైనటువంటి జనం మరి కొంతమందిని కొట్టారండి వాళ్ళు. మరికొంతమందిని ప్రవక్తలని చూడకుండా కూడా వారిని చంపివేశారండి. చివరికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మరి వారందరి కొరకు పంపిస్తేనండి ఆయన వస్తాడని ముందుగా ప్రవచనాలలో దేవుడు రాయించిన వాటిని గ్రహించుకొనక రాబో మెస్సియా యేసుక్రీస్తు వారే అని వాళ్ళు గుర్తించక ఆయనను కూడండి సిలువ వేసి క్రూరంగా చంపటం కూడా జరిగింది. మరి ఎంతటి భయంకరులుగా, మూర్ఖులుగా ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారండి. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలంతా 12 గోత్రాల వారు కలిసి ఉన్నారు. వాళ్ళలో 2 గోత్రాలు యూదులుగా మరి వాళ్ళు పిలువబడ్డారు. మిగతా 10 గోత్రాలు ఇజ్రాయేల్ ప్రజలుగా ఉన్నారండి. వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారిని దేవుడు మరి ఏమి చేయాలో మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుందండి. మన పిల్లలు మన మాట వినకపోతేనే వాళ్ళని ఎలా మంచి మార్గంలో నడిపించాలని రకరకాల ఆలోచనలు మనం ఆలోచన కలిగి ఉంటామండి. అలాంటిది కొన్ని కోట్ల మంది దేవుని పిల్లలు తప్పిపోతుంటే కన్న తండ్రి మరి ఎంత బాధపడిపోతుంటాడో ఆలోచించండి. అందుకే ఎలాంటి వారి మరి స్థితిని దేవుడు తట్టుకోలేక వారి రాజ్యాలను కూల్చుకుంటూ వచ్చాడండి. దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అది నిలబడదండి. దేవునికి వ్యతిరేకంగా మనం ఏది సంపాదించినా అది నిలవదండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి కాకుండా మనకు ఉపయోగించుకుంటే దేవుడు నిన్ను ఏదో ఒక రోజున మంచాన పట్టించి నా మాటలు ప్రతి క్షణం కూడా నీవు ధ్యానించాలి అని చెప్పేటువంటి రోజు ఈ రోజు దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు వస్తుంది అనేటువంటి సంగతి మనమంతా కూడా గుర్తు పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంతమందికి దేవుని సన్నిధి అంటే భయం ఉండదు, ఆదివారం ఆరాధనలు అంటే భయం ఉండదండి, బైబిల్ చదవటం అంటే ఆలోచన ఉండదు, దేవుని మాటలు వినడం అంటే ఆలోచన ఉండదండి. ఏదో అరాకొరగా దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధికి వెళుతూ ఏదో మొక్కుబడిగా కొంత కానుకిచ్చేసి నేను ఇచ్చేసానులే, నేను దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నానని అనుకుంటామే కానండి దేవుని సన్నిధిని దూరం చేసుకొని దేవుని వాక్యానికి మనం దూరం అయిపోతే ఇక నేనే దిక్కు అన్నట్లుగా మనల్ని మంచాన పట్టించి ఆయన నామాన్ని జపించే విధంగా కూడా చేసుకోగలిగినటువంటి సమర్థుడు దేవుడండి. కాబట్టి దీపం ఉండగానే ఇల్లును చక్కపెట్టుకోవాలన్నటువంటి మాట మన అందరికీ తెలుసు. మనకు వయసు ఉన్నప్పుడేనండి దేవుని పని చేయడానికి మనం సిద్ధపడాలి. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అండి మనం నడవడానికే మనకి ఇబ్బంది అవుతుంది. అలాంటిది దేవుని పని మనం ఏం చేయగలం చెప్పండి? మనం నడవడానికి మన కాళ్ళు సహకరించక చేతిలో మరొక కాలుగా కర్రను మనం పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయం మనకు వచ్చినప్పుడు అండి కనీసం ఆ గ్లాస్ ఎత్తి వాటర్ తాగడానికి కూడా మన శరీరం సహకరించదండి. అన్నీ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ వృద్ధాప్యంలో నేను వెళ్ళి దేవుని సేవ చేస్తానంటే మనం ఏం చేయగలం చెప్పండి? ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్న దేవుని గురించి అనేక మందికి కొన్ని మాటలు చెప్పటమే కదండి దేవుని సువార్త.
అలాంటి సువార్త మనం నేర్చుకున్నది అనేక మందికి పంచేవారిగా కూడా మనం ఉండాలి. అలా ఉండకుండా దేవుడు ఈ యవ్వనంలో మనకి మంచి అవకాశం ఇస్తుంటే మనమేమో ఉద్యోగాలని పరిగెత్తుతూ ఉన్నామండి. సంపాదించుకోవడం తప్పు కాదు, ఉద్యోగం చేసుకోవడం తప్పు కాదండి. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నామా? ఏమంటే ప్రతిరోజు మనకి దేవుడు 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు. ఈ 24 గంటలు వీడికి ఎందుకు ఇవ్వాలి నేనని దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? 24 గంటలు మనమే ఉపయోగించుకుంటున్నాం తప్ప ఒక్క గంట అయినా దేవునికి కేటాయిస్తున్నామా? అది కూడా అప్పుడప్పుడు మనం దేవుని మాటలు వినడానికి వచ్చేవారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమంటే క్రమం తప్పకుండా రావాలి అంటే ఎక్కడ ఆరోగ్యం పాడైపోతుందో అని వచ్చేటువంటి వారు కూడా లేరండి. ఏమండి ఎవరి కోసం ఈ పాఠాలు అన్నీ అంటే సేవకుల కోసమేనండి ఈ పాఠాలు. ఎందుకంటే సేవకులే ఈ పాఠాలు చెప్పుకొని వాళ్ళే జ్ఞానాన్ని పొందుకోవటమే తప్పండి మరి వింటున్న మనం కూడా అండి ఆ మాటలు విని మన జీవితాలను మార్చుకుంటూ మనం కూడా ఎదుటివారికి చెప్పాలని క్రమం తప్పకుండా నెలలో 26 రోజులు ఏమండి రోజుకి ఒక పాఠం చొప్పున 26 పాఠాలు మీరు వింటున్నారంటే ఎంత నాలెడ్జ్ మీకు వస్తుందో ఒకసారి ఆలోచించండి. మరి ఇంతటి మహాజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ అరాకొరగా వచ్చి దేవుని మాటలు వింటే దేవుని మనసు మనకే అర్థం కాదండి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తేనే మనం కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తామండి. దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఎప్పుడు మనకి కష్టంలాగే మిగిలిపోతుంది. అలాగేనండి మరి ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుని మాట వినకపోయేసరికి వారి రాజ్యాలను దేవుడు ఎలాగూ కూల్చుకుంటూ వచ్చాడో వారిని మరి వేరే చక్రవర్తులకు బానిసలుగా వారిని అప్పగించాడు. ఒక మాట చూడండి. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ యందు నేను ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. ఎవరు మాటలండి? దేవుని మాటలు. నా మాట మీరు వినడం లేదు కదా, మీరు ఇక్కడుంటే కుదరదు, మిమ్మల్ని వేరే దేశాల్లో ఉన్నటువంటి వారికి బానిసలుగా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి మీ యందు నేను ఏమాత్రం ఇక దయ ఉంచను. ఎందుకంటే ఎంతో దయ, జాలి, కరుణ, ప్రేమ అన్నీ చూపించాను. అన్నీ చూపించినా మీరు మాత్రం మారడం లేదు. కాబట్టి ఇక మీరు ఈ దేశంలో ఉండటానికి అవకాశం లేదు. ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దేవారాత్రము అన్య దేవతలను కొలుచుదురు. యూదులను ఇజ్రాయిళ్లను మరి చెరగొని దేవుడు వెళ్ళగొట్టేశాడండి. చెరలోకి దేవుడు పంపించేశాడండి. చూసారా? దేవుని మాట వినకపోతే దేవుడే శత్రువులకు అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటామండి. అదేంటండి? దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, మనల్ని పోషిస్తున్నాడు కదా, మనం దేవుని మాట వినకపోతే మరలా వినిపించుకునేలా చేయాలి. కానీ శత్రువుల చేతికి అప్పగిస్తే భయంకరమైన పరిస్థితులు వస్తాయని దేవునికి తెలుసు కదండి. ఎందుకు అప్పగించాడని మనకు ఆలోచన కలగొచ్చండి. ఏమంటే ఎన్నిసార్లు మాట వినకపోయినా పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రుల మాట వినకపోతే వీడు ఎలా ఉంటే మాట వినడు, వీడు మన మాట విని చదవడని చెప్పేసి మనం ఏం చేస్తామండి? తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా హాస్టల్లో పెట్టేసి వస్తున్నాం. ఎందుకని? మాట వినటం లేదు, అక్కడైనా వింటాడు అని. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటేనండి, ఈ ప్రజలు నా మాట వినటం లేదు కాబట్టి మరి వేరే సామ్రాజ్యాలు ఏమంటే ఆ దేశాల కింద వీళ్ళని బానిసలుగా ఉంచితే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు బట్టైనా వీళ్ళలో మార్పు వస్తుందేమో అని దేవుడు మరి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి క్రీస్తు శకంలో రవి అస్తమించని మహాసామ్రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యం ఆవిర్భవించి మానవ సామ్రాజ్యాలన్నిటిలో కూడా చరిత్రను సృష్టించిందండి. మరి అదేవిధంగా క్రీస్తుకు పూర్వం 4 మహాసామ్రాజ్యాలు మరి ఆనాటి ప్రజలను
పరిపాలించాయి. అది చరిత్రలో మనం చదువుకుంటే ఆ 4 మహాసామ్రాజ్యాలు ఏ విధంగా మరి ఇజ్రాయేల్ ప్రజలను, యూదులను మరి పరిపాలన చేశాయో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా చక్కగా రాయించాడండి. మరి మొట్టమొదటి మహాసామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం, రెండవదిగా మాదీయ పారసిక సామ్రాజ్యం, మూడవదిగా గ్రీకు సామ్రాజ్యం, నాలుగవదిగా రోమా సామ్రాజ్యం అండి. మరి బబులోను సామ్రాజ్య కాలంలోనే అవిధేయులైనటువంటి యూదులను ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాల ఫలితంగా చెరగొనిపోవటం జరిగింది. ముందుగానే ఈ దేశాలు ఫలానా మరి మహాసామ్రాజ్యాల కింద బానిసలుగా బ్రతుకుతారని దేవుడు ముందుగానే మరి తెలియచేశాడు. ముందుగా తెలియచేసినట్లే దేవుడు అలాగే జరిగిస్తూ వస్తూ ఉన్నాడండి. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూద్దామండి. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చూస్తే, మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమందున్న ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను. చూసారండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో అగ్నిచేత కాల్పించేశాడంటండి. పట్టణమందు మిగిలిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజు దేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయెను. మిగతా వారిని వాళ్ళని చెరలోనికి తీసుకెళ్ళిపోయాడండి. అంటే వాళ్ళ ఇండ్లన్నిటినీ కూడా మరి కాల్చివేయటం జరిగింది అగ్ని చేత. ఇక మిగతా ప్రజలందరినీ కూడా మరి చెరలోనికి కొనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందో చూడండి. అంతటితో ఆగిపోక దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 19-20 వచనాలు కూడా చూద్దాం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 19-20 వచనాలు. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కూడా కాల్చివేశారంటండి. ఏమంటే కల్దీయులన్నా కూడా ఈ బబులోనీలేనండి. దేవుని మందిరమును తగలబెట్టేశారు, యెరూషలేము ప్రాకారమును కూడా పడగొట్టేశారు. ఏమండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నగరములన్నిటినీ కూడా వాళ్ళు కాల్చివేశారండి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసికుల దగ్గు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైపోయారండి. ఏమండి మరి నెబుకద్నెజరు కాలంలో కొంతమంది దాసులుగా బానిసలుగా ఉండిపోయారు. ఆ తర్వాత ఏం చేశారంటండి, మరి మాదీయ పారసికుల మరి మహాసామ్రాజ్యం కింద వాళ్ళు కూడా దాసులుగా రావటం మనం చూస్తూ ఉన్నాం. అంటే యూదులు, యోధా బెన్యామీను గోత్రముల వారు, అదేవిధంగా ఇజ్రాయేలు, ఏమండి వీళ్ళు మిగిలిన 12 గోత్రాల వారు కూడా బానిసలుగా, యూదులేమో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు, ఇజ్రాయిలేమో అషూరు చెరలోనికి వెళ్ళిపోయారండి. చూసారా, దేవుడు అనుకున్నది అనుకున్నట్లుగా వాళ్ళ పట్ల జరిగిస్తూ వచ్చాడండి. మరి వీరి చరిత్ర ఎంత దారుణంగా దిగజారిపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, దేవుని మాట వినకపోవటం. దేవుని మాట వినకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి దేవుడు తన పిల్లల పట్ల చేస్తాడంటేనండి, తప్పకుండా చేస్తాడని మరి యూదుల గురించి ఆలోచించిన, ఇజ్రాయేల్ ప్రజల గురించి ఆలోచించిన మనకు అర్థమవుతుందండి. మరి ఇంత దారుణంగా దిగజాటానికి కారణం వారి అవిధేయత, దేవునిపై తిరుగుబాటుతనం అండి. దేవునిపై తిరుగుబాటు చేశారు కాబట్టి ఎంత భయంకరమైనటువంటి శిక్షకు వాళ్ళు పాత్రులయ్యారు. అదేవిధంగా అండి ఇంకా మనం ఆలోచన చేస్తే
వారిని దేవుడు కోపంతో పాతాళమంత లోతుకు వాళ్ళందరినీ కూడా అణగదొక్కేసి అన్యజనులకు వీరిని అప్పగించడం జరిగిందండి. మరి ఇప్పటి వరకు ఇశ్రాయేలు పట్ల జరిగినటువంటి ఘోరములన్నీ కూడా క్రీస్తు పూర్వము నాటివి అని మనం అనుకుంటే కూడా పొరపాటేనండి. క్రీస్తు వారు వచ్చినటువంటి కాలం నుండి మరి శకం ముగింపు వరకు ఇంకనూ కూడా వీరిపై దేవుని యొక్క శాపము కొనసాగుతూనే ఉంది. ఇలా అన్ని జనుల్లోకి చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజలంతా కూడండి తిరిగి తమ స్వదేశమును సమకూర్చుకోవాలి అంటే మరి దేవుని కనికరపు మాటల ఫలితమే 2000 సంవత్సరాల క్రితం అండి మరి యేసుక్రీస్తు వారిని మరి రాజుగా పరిపాలించడం కొరకు మరి దేవుడు భూమిపై అతని జన్మను జరిగించాడండి. ఎందుకంటే ప్రపంచానికి ఏకైక చక్రవర్తి అయి చెదిరిపోయిన వారందరినీ ఇజ్రాయేల్ ప్రజలు ఎందరైతే చెదిరిపోయారో వాళ్ళందరినీ కూడా తమ చోటుకి చేర్చి ప్రపంచపు మిగిలినటువంటి అన్యజనులందరినీ కూడా ఒకే అధికారానికి రప్పించాలని మొదట తన స్వజనులైనటువంటి యూదుల యొద్దకి యేసుక్రీస్తు వారిని పంపించడం జరిగింది. ఈ ప్రజలైతే దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను వినకుండా దేవునిపై తిరుగుబాటు చేశారో ఆ ప్రజలందరినీ అదేవిధంగా అన్ని జనులందరినీ కూడా మరలా ఒక చోట సమకూర్చడానికి వారి యొద్దకు యేసుక్రీస్తు వారిని పంపించడం మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆ యేసుక్రీస్తు వారిని మరి మనమంతా కూడా స్వీకరించకపోగా ఆయనను రాజుగా మనం గుర్తించకండి ఒక వడ్లవాని కుమారుడిగా ఆయన్ని అనేక మంది ఆనాటి కాలంలో తృణీకరించారండి. అలాగే సాక్షాత్తు దేవుని కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించి కూడా చంపివేయటం జరిగింది. అంటే ఆనాటి యూదులందరినీ కూడా ఒక మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు వారి జన్మ జరిగితే ఆయన జన్మలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఎవరు కూడా గుర్తించక ఈయన వడ్లవాని కుమారుడే కదని ఆయన్ని హేళన చేసి చివరికండి ఆయనను సిలువ మరణానికి కూడా అప్పగించి సిలువపై ఆయన్ని చంపారండి. మరి దానికి మరి పర్యవసానమే యోధా జాతికి సంబంధించిన అధోగతి అని కూడా ఇక్కడ మనకి అర్థమవుతుందండి. మరి యూదులు పతనావస్థకు చేరిపోవడానికి వారి అవిధేయతే కారణమని కూడా ఇక్కడ మనకి అర్థమవుతూ ఉందండి. ఇంకా క్రీస్తు తర్వాత అండి ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి శాపాన్ని ఇంకా అనుభవిస్తూ వస్తున్నారని మరికొన్ని మాటలు మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు మరణించిన 33.5 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకంలోనే 66వ సంవత్సరంలో యోధా జాతిలో వచ్చినటువంటి తిరుగుబాటు కారణంగా అండి అప్పటి రోమా చక్రవర్తి నీరు వీడు చాలా భయంకరమైనటువంటి చక్రవర్తి అండి. వీడు ఏం చేశాడంటే యూదులందరినీ కూడా అంతమొందించేశాడండి. మహాభయంకరుడుగా క్రూరుడుగా నీరో చక్రవర్తి యూదులను అంతమొందించడానికి మరి అతని దగ్గర ఉన్నటువంటి అనుచరులను పంపించి యూదులను చంపించేశాడండి. ఇక క్రీస్తు శకం 70వ సంవత్సరం నాటికండి అతని తిరుగుబాటుని కూడా అణచివేసి యెరూషలేమును కూల్చడానికి మరి వాడు ప్రారంభించాడనమాట. దేవాలయమును అదేవిధంగా పొదగబడినటువంటి బంగారం మొత్తాన్ని కూడా తీయాలన్నటువంటి ఆలోచనతో దానిని తగలబెట్టించేశాడండి. అంటే యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టిస్తే మరి ఆ దేవాలయం బంగారంతో కట్టబడింది కదండి. అయితే తగలబెట్టించినప్పుడు మంటలకు కరిగిపోతూ బంగారం అంతా కూడా రాళ్ల సందుల్లోనికి మరి పునాదుల్లోకి జారిపోయిందండి. వేడి చేసినప్పుడు బంగారం అనేది కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన బంగారం అంతా కూడా ఆ మంటల్లో కరిగిపోతూ ఆ రాళ్ల సందుల్లోకి పునాదుల్లో కూడా బంగారం అనేది జారిపోయింది. ఇక ఆ బంగారాన్ని బయటికి తీయదలిసి ఆ గోడల్ని పునాదుల్ని ఒక్కొక్క రాయిని కూడా విడగొట్టి ఆ బంగారాన్ని మరి సేకరించేశారండి. మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా రాతి మీద రాయి నిలవని దినములు వచ్చుచున్నటువంటి మాట
యేసుక్రీస్తు వారి మరణాంతరం ఆ దేవాలయం పట్ల నెరవేర్చబడిందండి. మరి చివరికి క్రీస్తు శకం 73వ సంవత్సరంలో దేవాలయం అంతటి ఆ బంగారంతో కట్టబడినటువంటి దేవాలయం ఉన్నటువంటి రాతి మీద రాయి కూడా లేకుండా పడగొట్టడం జరిగింది. ఇలా మనం ఆలోచిస్తేనండి, మరి ఆ కాలంలో భయంకరమైనటువంటి తిరుగుబాటు, ఆ తిరుగుబాటులో భాగంగా ఎంతోమంది మరి యూదులను చంపటం కూడా చక్రవర్తులు మనం చూస్తూ ఉన్నామండి. ఇక చూస్తే క్రీస్తు శకం 1920వ సంవత్సరం నాటికి 2.5 మిలియన్ల యూదులు అమెరికాకు వలస వెళ్ళిపోయారు. ప్రారంభంలో మనం మాట్లాడుకున్న మాట అమెరికా దేశం గురించి, మరలా అమెరికా గురించి కొన్ని మాటలు మనం తెలుసుకొని ముగించుకుందామండి. యూదులు ఇక అక్కడి నుంచి అమెరికాకు వలస వెళ్ళిపోయారండి. ఇక ఆ తర్వాత అనేక మంది చక్రవర్తులు రావడం, వాళ్ళు కూడా యూదులను ఓసకోత కోయటమేనండి. ఎక్కడ కనిపించినా సరే యూదులను కొన్ని వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో ఎక్కడ చూసినా సరే యూదులు ఎక్కడ కనపడితే వాళ్ళని కాల్చి చంపటమేనండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శాపం. ఎందుకు శాపం ఇచ్చాడంటే దేవుని మాట వాళ్ళు వినలేదు కాబట్టి. మరి జర్మనీ నియంత హిట్లర్ పరిపాలనలో కూడా మొత్తం 6 మిలియన్ల మంది యూదుల నుండి ఆయన కూడా చంపించేశాడండి. యోధా జాతి స్త్రీలను, పురుషులను అతి కిరాతంగా కూడండి మరి ఈ హిట్లర్ పరిపాలన కాలంలో చంపించి వేయటం మనం చూస్తూ ఉంటాం. ప్రపంచ దేశాల్లో యూదులు తిరిగి తమ దేశానికి చేరుకుంటే మార్గ మధ్యములోనే వారి విమానాలను పీల్చివేయాలని మరి పాలస్తీనా ప్రభుత్వం కూడండి మరి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే యూదులు కానీ, ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అంతము జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం, కానీ వాళ్ళకి విడుదల కలుగుతున్నట్లుగా మనం ఎక్కడ కూడా చూడటం లేదండి. ఎందుకంటే ఇజ్రాయేల్ పాలిట శాపం అయిపోయిందండి, దేవుడు పెట్టినటువంటి శాపం. ఇక దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానమును బట్టి దావీదు సింహాసనపు చివరి వారసుడిగా యేసుక్రీస్తు వారిని నిలుపుటకు మాత్రమే యోధా జాతిని సమూలముగా నాశనం చేయకుండా శేషమును నిలవబెట్టదలిచాడండి. ఇలా చంపుకుంటూ పోతే నా పిల్లలందరూ కూడా అంతమైపోతారని చెప్పేసి దేవుడే ఆలోచించి ఇక తర్వాత తరాన్ని దావీదు గారి సింహాసనపు వారసుడిగా మరి యేసుక్రీస్తు వారిని యోధా జాతిని నిలబెట్టడానికి మరి ఆయతనను నిలిపినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి అందువలన ఇజ్రాయేల్ చెదిరిపోవుట మరి అషూరియన్స్, బాబిలోనియన్స్ కాలంలో కూడా ఆరంభమై నేటి వరకు కూడా కొనసాగించబడుతూనే ఉందండి. లేఖనాలను, ప్రవక్తల ప్రవచనాలను అపార్థం చేసుకున్నటువంటి ఇజ్రాయేలు అమెరికా దేశము, గ్రేట్ బ్రిటన్ కానీ, కెనడా ఇలాంటి మరి అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి ఆ దేశాలండి క్రైస్తవ్యం అనేటువంటి ముసుగులో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవునికి అవిధేయులుగా వాళ్ళంతా కూడా మారిపోయారండి. మరి వారికి ఉన్నటువంటి సంపన్నతను బట్టి మిగిలినటువంటి అగ్రరాజ్యాలు అండతో అమెరికా దేవుని పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నారని మరి భ్రమలో ఇజ్రాయేల్ ప్రజలను చేరదీసి ప్రపంచం మరి దేశాల్లో అమెరికా దేశం మరి పెత్తనంపై పట్టు సాధించాలని అనుకుందండి. మరి అలాంటి దురాశతోనే దేవునికి విరోధులు అగుచున్నారని పచ్చి నిజాన్ని కూడా ఎరుగక గత చరిత్రలో కూలిపోయినటువంటి మహాబబులోను వలె అమెరికా కూడా కూలిపోవడం సిద్ధమైపోతుందండి. ఎందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ సందర్భంలో భాగంగా ఏ దేశం అయితే ఈ ఇజ్రాయేల్ ప్రజలను కానీ, యూదులను కానీ చేరదీస్తారో ఆ దేశాలు కూడా దేవుడు నాశనం చేస్తాడు అని చెప్తున్నట్లుగా ఈ సందర్భంలో మనకి అర్థమవుతూ ఉందండి. సాక్షాత్తు దేవునికి విరోధమగుచున్నటువంటి ఏ దేశమైనా సరే చరిత్రలో చితికి పోవలసినది అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరొక సందర్భాన్ని చూడండి. మరి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారో రోమాపత్రిక
9వ అధ్యాయము 27, 28 వచనాలు చూద్దామండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాలు. ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇజ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. అంటే ఒకే తండ్రి గర్భాన జన్మించినటువంటి ఆగారు సంతానమునకును అదేవిధంగా శారాయి సంతానమునకును నేటికిని భూమి మీద మరి అనేక మంది మరణిస్తూ ఉన్నప్పటికండి దేవుడు మరి అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానమును బట్టి అబ్రహాము మాత్రం చూడనటువంటి పరలోకాన్ని చేరుకొనుటకు భూమి మీద గుడారములు మరి వాళ్ళు జీవించుచు ఎంత సంపాదించినా ధనాన్ని కూడా విడిచిపెట్టండి పరలోకానికి మరి చేరుకోవడం కోసం ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి గుడారాలు వేసుకొని చక్కగా దేవుని కోసం వాళ్ళు బ్రతికిన వారిగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక చివరగా ముగింపు మాటలు చూసి మనం ముగించుకుందాం చూడండి. ఇక ఆ తర్వాత మరి యూదుల్లో మిగిలినటువంటి కొంతమంది అండి శరణార్థులుగా మారిపోయి హతమార్చుట మరి పాలస్తీనుల యొక్క హక్కు అని పాలస్తీనా కమ్యూనికేషన్ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇదంటే చరిత్రలో భాగంగా మనం మాట్లాడుతున్నామండి. కొన్ని విషయాలు మరి జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మనకి అర్థం కావు. మరి వారిని హతమార్చక ముందే పాలస్తీనాను విడిచి వెళ్ళవలసిందిగా శరణార్థులు అంటే ఎవరండి? మరి ఎవరైతే మరి యూదులు మరి ఆ దేశం నుంచి మరి గెంటి వేయబడ్డారో ఆ మిగిలిపోయిన వారిని మనం శరణార్థులుగా కాసేపు మాట్లాడుకుంటే యోధా శరణార్థులను చంపటం పాలస్తీన హక్కుగా వాళ్ళు పరిగణించుకున్నారండి. మరి పాలస్తీనా ప్రాంతంలో ఉండటం వారికి ఎన్నటికీ కూడా సురక్షితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరు? ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మరి ఒక వ్యక్తి. ఇలా మనం చెప్పుకుంటూ పోతేనండి ఎన్నో విషయాల్లో మరి ఈ యూదులను కానీ ఇజ్రాయేల్ ప్రజలను కానీ అమెరికా దేశం చేరదీసి మరి వారికి రక్షణ కల్పించే విధంగా ఉంటే దేవుడు శపించాడు కాబట్టి వాళ్ళకి ఎవరు సహాయం చేసినా మరి ఆ దేశాన్ని కూడా దేవుడు మరి పాడు చేస్తాను అన్నట్లుగా కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా మనం చూస్తే అనేకమైనటువంటి సందర్భంలో అమెరికా ఇజ్రాయిల్పై ముస్లింలు మరి సమరం సాగించాలని మరి బిన్ లాడెన్ పిలుపు ప్రపంచ ముస్లిం దేశాలను కూడా మరి అనేక మందిని కూడా ఆ ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ దేశం పైకి యుద్ధాలు పేరుగా వెళ్ళిపోయి మరి అమెరికాని కూడా అంతాన్ని చూస్తామని ప్రపంచ ముస్లింలు కూడా కొంతమంది మరి రావటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అంతర్జాతీయ స్థాయిలో ఒకనాడు అమెరికాకు అండగా నిలిచినటువంటి దేశాలు కూడా యూదులను సమర్థించడం ద్వారా అమెరికాను వాళ్ళు వేధిస్తూనే వచ్చారు. అలా చూస్తే ప్రపంచంలో ముస్లిం ఉగ్రవాద సంస్థలు అమెరికాను కూడా టార్గెట్ చేసేయండి. ఆ టార్గెట్ చేసి WTC టవర్స్ను కూడా ఢీకొని నాశనం చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచే అమెరికాకు కొన్ని గడ్డు రోజులు కూడా వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అమెరికా ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి యూదుల పట్ల బైబిల్ చెప్పినటువంటి భవిష్యత్తును వాళ్ళు గమనించి యేసును ఆ యూదులు నమ్మేటట్లు చేయటమే కాకుండా ఇక ముందు కూడా అమెరికా మరి బాధ్యతగా తెలుసుకొనకపోతే భూమండలానికి ముప్పు తప్పదని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఎందుకంటే అమెరికా దేశం కూడా బైబిల్ను పక్కన పెట్టి వాళ్ళ సొంత మాటలు సొంత ఆలోచనలతోనండి వాళ్ళు దేవుడే లేడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బైబిల్ను పక్కన పెట్టి ప్రవక్తల ప్రవచనాలను కూడా పక్కన పెట్టి అమెరికా మరి యూదులను సమర్థిస్తే అమెరికాకు కూడా శిక్ష తప్పదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడండి. ఆ మాట ముగింపు మాటగా చూద్దాం చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు చూద్దామండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి
అన్యజనులు రక్షణ పొందుటకు వారితో మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును. ఏమండి, శాపగ్రస్తమైనటువంటి యూదులకు అమెరికా అండగా నిలవడంతో అమెరికాకు కూడా శాపం వస్తుంది అని మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడండి. అందుకే అమెరికా పతనం కూడా ఆరంభమైంది. లాస్ ఏంజల్స్లో భయంకరమైనటువంటి కార్చిచ్చు ద్వారా అండి మరి ఆ ప్రాంతం అంతా కూడా తగలబడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడే లేడు అని చెప్పుకునేటువంటి వారిని కూడా మనం ఆ దేశంలో మనం చూస్తూ ఉన్నామండి. క్రైస్తవ దేశం అని అమెరికా పిలువబడుతుంది, కానీ అమెరికాలో కూడా మరి అనేక మంది మరి హిందూ సహోదరులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇప్పటికైనా అమెరికా దేశం కళ్ళు తెరిచి ఈ మహాజ్ఞాన సంగతులను వాళ్ళు గ్రహించి దేవునికి విరోధులుగా మారిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను సమర్థించకుండా ఉంటే అమెరికా కూడా కాపాడబడుతుందండి. మరి ఒక తండ్రి ఏమంటే అన్నను కొడుతున్నప్పుడు తమ్ముడు కానీ ఇంకా ఎవరైనా మధ్యలోకి వెళ్ళి అడ్డుపడితే ఆ దెబ్బలు కూడా తమ్ముడికి తగులుతాయి అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలి. అలాగే ముందు దేవుని కుమారులైనటువంటి ఇజ్రాయేళ్లను దేవుడు శిక్షిస్తూ ఉన్నప్పుడు తమ్ముళ్ళుగా అమెరికా మధ్యలోనికి, అంటే అమెరికా దేశం ఉన్నటువంటి వాళ్ళు మధ్యలోనికి వెళితే అమెరికాకు కూడా శిక్ష తప్పదండి. కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని గ్రహిస్తే లేకపోతే ప్రపంచానికి కూడా పెనుముప్పు తప్పదండి. కాబట్టి ఇజ్రాయిల్ పరిరక్షణ అమెరికాకు మెప్పు కాదు, వారిని సమర్థిస్తే అది నేటి భూమండలానికి మెప్పు అవుతుంది అనేటువంటి సంగతి మనమంతా గుర్తెరిగి దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలండి. కాబట్టి ఇది చరిత్రలో భాగంగా మరి కొన్ని విషయాలను మనం తెలియచేయటం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా విన్నవారికి, ఆలోచించిన వారికి తప్పండి. మరి కొంతమందికి జ్ఞానం తెలియకపోతే కొత్తగా ఉంటుంది. ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.